ఏదైతే తప్పుడు వ్యక్తి తప్పుడు మార్గాన్ని నడుస్తుండో ఆ వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. నా మనసు గాయపరిచి నేను బాధపడవలసి ఈవేళ నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. అంతే తప్ప ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి చెడు ఆలోచన కానీ ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి ఇది దురుద్దేశం కానీ మాకు లేదు. ఎందుకంటే 10 మందిలో మమ్మల్ని పెట్టాడు. ఇది ఎమ్మెల్యే గారిని అడగడం కాదు. నేను ఎమ్మెల్యే గారి పాత్ర మాకు అంచెలంచెలుగా ఆయన సహకారం వచ్చిన తర్వాతే ఈరోజు ఈ 2 ఏళ్లలో 60 కోట్ల వర్కులు గత 24 ముందు 50% అభివృద్ధి చేస్తే వాటిలో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే అంతకు రెట్టింపు అభివృద్ధి ఆయన సహాయ సహకారాలతో కార్పొరేట్ ద్వారా మేము ఇక్కడ చేయగలిగాం. వాటి మీద ఈ బురద చల్లే కార్యక్రమం ఏదైతే ఉందో అటు ఎమ్మెల్యే గారికైనా చెడ్డపేరే, ఇటు మాకు స్థానికంగా ఉన్న మాకైనా చెడ్డపేరే అన్న బాధతో నేను ఈరోజు గల్లా శ్రీనివాసరావు అని ఎలక్షన్ ముందు కూడా ఆయన ఎలాగే వ్యవహరిస్తే పార్టీని పక్కనెట్టారు ఎలక్షన్లో కూడా. కానీ ఏ కారణాలతోనూ మళ్ళీ ఈ మధ్యలో దూరి మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి అనేకమైన ఎవరో దేని మీద చేసిన పేపర్లు తీసుకురావడం, బెదిరించడం, అనేకమైన ఆరోపణలు నేను చేయకూడదు. ప్రజలు చెప్తారు వాటి కోసం. కానీ ఈ విధంగా అభివృద్ధి చేసిన వాళ్ళు బాధ పెట్టారన్న బాధతో తప్ప స్పందించాల్సి వచ్చింది, వేరే ఉద్దేశంతో కాదు. నేను తప్పుగా మాట్లాడుంటే ఎమ్మెల్యే గారు నన్ను చెప్పడం వాస్తవం. ఈ వేదిక ద్వారా ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను. ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయినా మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్ననే చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటా. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్ల మీద ప్రశ్నిస్తే అది మిత్రపక్షం అవ్వదు, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఆయన కార్పొరేటర్ చేస్తాడు, సమర్థిస్తాడు. అలాగే నిన్న మాట్లాడాను మళ్ళీ ఇంకా నీతో వాడికి చెప్తాను, నీతో మాట్లాడలేదు. నేను నిన్న నీకు చెప్పిన దానికి విలువే ఉంచామంటున్నాను. ఈ రోజు జరిగింది ఈ రోజు మాకు ఎవరు మెసేజ్ ఇచ్చారన్నా? అధికారులు ఎవరు ఇచ్చారన్నా? ఇన్ని రోజులు ఏర్పాట్లు ఎవరు చేస్తున్నావన్నా? నువ్వు మాట్లాడొద్దు అసలు నాతో. మాట్లాడి కార్పొరేట్ రోడ్ల మీద మాట్లాడుకుంటే పంచాయతీ చూసుకోండి.